వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చండి వీపీ న్యూస్ ప్రేక్షకులు అందరూ కూడా చిన్నశ్రీశైలం యాదవ్ గారికి సేవదళ్ ప్రజలంటే కూడా అందరికీ బంజారా పిల్లలంటే ఎందుకు అంత ప్రాణం అనేది ఒకసారి ఆయన మాట్లాడి తీసుకుందాం. సార్ చెప్పండి సార్. బంజారాలు అంటే ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తారు. నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ అనే కాదు, తెలంగాణ మొత్తంలో వాళ్ళు అడవిలో పుట్టిన బిడ్డలే, మేము అడవిలో పుట్టిన బిడ్డలు అంటున్నారు కదా మీరు. యాదవులకి బంజారాలకి రిలేషన్షిప్ ఉంది అని. అవును, యాదవులు బంజారా బిడ్డలు. ఎందుకంటే అడవిలలో మేము గొర్రెలు మేపుతాం కాబట్టి వాళ్ళు కూడా పొలాలు అట్లా దగ్గర సంబంధాలు కాబట్టి ఆ ప్రేమ శివలాల్ మహారాజ్ ఎందుకో వాళ్ళ మీద అంత. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా మాకు బాపునగర్ అని ఉంటుంటే కలిసిమెలిసి ఉంటుంటే మా పొలాలు బంజారా బిడ్డల పొలాలు కలిసి ఉంటుండే కాబట్టి అట్లా అందరం కూడా కలిసిమెలిసి ఉండేవాళ్ళము. ఇప్పుడు కూడా కలిసిమెలిసి ఉన్నాము కాబట్టి అందుకే వాళ్ళు అంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు మంచి హృదయం ఉన్నోళ్ళు. వాళ్ళు ఈ పుట్టుకతోనే దేవుని ఆశీర్వాదంతో వితౌట్ మేకప్ హీరోని లెక్కుంటారు. మీరు అందరూ మేకప్ వేసుకున్నా వాళ్ళు మన తెలంగాణలో బంజారా ఒక చిరంజీవిని తయారు చేసిన బంజారాలకు. నెక్స్ట్ చాలామందిని గోర్జీవన్లా చేసిండు. శివలాల్ మహారాజ్ కూడా చేపించినాము. ఇంకా 4-5 సినిమాలు ఉన్నాయి. అక్కడెక్కడో మధ్యప్రదేశ్లో పూసలమ్మే మొనాలిసాను ఈడ మా తెలంగాణలో 1000 మంది మొనాలిసాలు మన బంజారా బిడ్డలు. అట్లనే మొన్ననే ఈ బంజారా ఫిలిం కూడా యూనియన్ కూడా చేయడం జరిగింది. అందులో ఒక 500 మంది మెంబర్షిప్ కూడా కావడం జరిగింది. వీళ్ళకు బంజారా ఫిలిం ఇన్స్టిట్యూట్ కూడా ఇక్కడనే శంకర్పల్లి మండలనే ఇక్కడ దగ్గరనే 2000 గజాలు మా సర్పంచ్ మేము అందరం కలిసి ఇక్కడ దగ్గరలో ఉంటే మంచిగా మొన్ననే మా సర్పంచ్తో కూడా మాట్లాడితే అన్న మా ఏరియాలోనే పెట్టాలి ఫిలిం ఇన్స్టిట్యూట్ అంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి బంజారా భాషలనే ఫైటర్స్, డాన్సర్స్, కెమెరామెన్లు అందరినీ కూడా అవకాశం మొత్తం బంజారా వాళ్ళకి మాత్రమే. బంజారా ఇప్పుడు అందరు ఉన్నారు, చాలామంది చెప్పుకుంటలేరు. చమక్ చంద్ర ఉండొచ్చు, మా మంగ్లీ ఉండొచ్చు, చాలామంది రామ్ రాథోడ్ వీళ్ళంతా ఇంకా ఈ ఫోక్ సాంగ్లలో ఉన్న వాళ్ళంతా బంజారా బిడ్డలే. చాలామంది చెప్పుకుంటలేరు. బొంబాయికి వచ్చి నార్త్ ఇండియన్ అనుకుంటారు. వాళ్ళంతా బంజారా బిడ్డలు ఎవరు నాకు తెలుసు. వాళ్ళందరూ కూడా గౌరవంగా మన కులాన్ని దాచుకోవద్దు. ఎస్, మేము బంజారా బిడ్డలమని చెప్పుకోవాలి, గొప్పగా చెప్పుకోవాలి. మీ అందరికీ ఎప్పుడు మొన్ననే ఎందుకంటే ఒక 200 విగ్రహాలు చాలామందిని 119 మందిని ఇనోన్మస్గా చేపించిన బంజారా బిడ్డలు వాళ్ళందరికీ కూడా విగ్రహాలు ఇవ్వడం జరిగింది. నా చుట్టూ ఉండే చాలామంది సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ నంబర్లు రకరకాలుగా గెలిచిరు. ఇక్కడ 2 పోటీ చేసిన వాళ్ళు కూడా అందరు మన మనుషులే. మళ్ళీ కలిసిమెలిసి ఉండాలి. మళ్ళా బస్తీకి మన ఏదైతే తాండాకు ఉన్నదో ఆ తాండాకు అభివృద్ధి చేయాలి. కలిసిమెలిసి శివలాల్ మహారాజ్ అడుగుబాడలు జరగాలని మీ అందరికీ ఉదయపూర్వకంగా నమస్కారం. థ్యాంక్ యూ.